కులాల వారీగా విభజించి మాట్లాడిన వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధినేత కానీ మళ్ళీ మత రాజకీయాలు మొదలుపెట్టారనుకోవచ్చు అంటారా? ఎందుకంటే కనుక రీసెంట్గా జరిగిన సంఘటనలు కొన్ని చూస్తే కనుక పాస్టర్ ప్రవీణ్ గారి మరణం గురించి దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి చూశారు. మరి నిన్న చూస్తే కనుక తిరుమల గోశాల వ్యవహారాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నారు. ఎలా చూడాలంటారు? మత రాజకీయాలకు మళ్ళీ తెరదీసింది అనుకోవచ్చు అంటారు వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాం, వాళ్ళు అబద్ధాలకి మారుపేరు. దాంట్లో భాగమే పాస్టర్ ప్రవీణ్ గురించి మాట్లాడడం కానీ, పదే పదే ఏదో చూసినట్టుగా ఏదో తెలిసినట్టుగా అబద్ధాలని సృష్టించడం కానీ, ఆవులు క్షేమంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా పుష్టిగా ఉన్నాయి, అన్ని ఆవులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పని ఒకవైపు టీటీడీ బోర్డు చైర్మన్ గారు అలాగే దానికి సంబంధించిన బోర్డు సభ్యులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆవుల మీద పెట్టి హిందుత్వాన్ని తిరుపతిని బస్టు పట్టించాలనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా విచారకరం. రాజకీయాలు చేసుకోవచ్చు, నీ దమ్మేందో చూపించవచ్చు, నీ ప్రజల వాణిని ఏమైనా అవసరాలుంటే వినిపించవచ్చు అసెంబ్లీకి వెళ్ళి, అంతేగాని ఇట్లాంటి విష ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చూస్తే శివాలయం మీద యేసుప్రభు యొక్క మాటలు రాయడం, చర్చి దగ్గర శివాలయం యొక్క మాటలు రాయడం, ఇట్లాంటివి వీళ్ళు అర్ధరాత్రి హత్య అన్నట్టుగా అర్ధరాత్రులు వెళ్ళి ఏ ఒకటి ప్రేరేపణ చేసి ఇట్లాంటి వ్రాతలు రాసి ఇబ్బంది పెట్టి ప్రజలను మళ్ళీ అయోమయంలో పడేసి మత ప్రచారం ఏదైతే ఇలాంటివి దుష్ప్రచారం ఏదైతే ఉందో అట్లాంటివన్నీ చేయడం. ఒకటి నేను అడుగుతా ఉన్నా, మీరు ప్రజల పక్షాన ప్రశ్నించాల్సి వస్తే ప్రభుత్వం కూడా మీకు సహకరిస్తుంది, మీరు మాట్లాడమని చెప్పని కూడా చెప్తుంది. కాబట్టి మీరు ప్రజల తరపున ఏమైనా విషయం ఉంటే అవసరాల గురించి మాట్లాడాలి తప్ప ఇట్లాంటి విష ప్రచారాలు, అబద్ధపు మాటలు ఏదైతే ఒకళ్ళని మీరు టార్గెట్ చేసి అటువైపు ముస్లింల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కింద ఏదైతే రాజ్యసభలో ఏమో ఒక రకంగా వ్యవహరిస్తారు, లేకపోతే పార్లమెంట్లోనే ఒక రకంగా వ్యవహరిస్తారు ముస్లిం విషయంలో, అట్లా ద్వంద్వ వైఖరి అబద్ధాలని అయోమయంలో ప్రజలను పడేసే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు తప్పక మీరు రాజకీయ పరంగా కానీ ప్రజల యొక్క ప్రయోజనాల పరంగా కానీ మీరు వ్యవహరించట్లేదు. ఇలాంటి ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు మీరు మానుకుంటే మీకు బాగుంటుందని చెప్పని నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఇక్కడ నిన్న భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. మీరు ప్రక్షాళన చేశామంటున్నారు, ఏం ప్రక్షాళన చేశారు? 2000 మంది సిబ్బంది నా కనుసన్నల్లో పనిచేస్తున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. వాళ్ళందరూ నా కళ్ళు నా చెవుల్లాగా అక్కడే పని చేస్తున్నారు, ప్రతి నిమిషం నాకు అప్డేట్ వస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీని అంతటిని? అసలుకి కరుణాకర్ రెడ్డి గారి ఆలోచన అయినా ఈ వైసీపీ ప్రభుత్వం ఆలోచన అయినా 2000 మంది నా కనుసన్నల్లో ఉన్నారు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే ఆలోచన తప్పక వీళ్ళకి రెండో ఆలోచన లేదు. ప్రక్షాళన చేయడం అంటే ఎలా ప్రక్షాళన చేస్తారు? ఉద్యోగస్తులను తీసేసా కాదు, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఆగడాలు, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి, మీరు గతంలో లడ్డు విషయంలో చేసినటువంటి పనికిమాలిన నెయ్యి తీసుకొచ్చి అసలు తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామికి ఎంత ముఖ్యమో, తిరుపతి లడ్డు పేరు చెప్తేనే ప్రపంచం మొత్తం లడ్డు తినాలని ఎంత తపన పడతారో అలాంటి లడ్డునే మీరు అబాస్పాలు చేసినటువంటి పరిస్థితుల్ని ప్రక్షాళన చేశారు. అలాగే తిరుపతిలో జరుగుతున్న ఆసాంఘిక కార్యకలాపాలను మొత్తం కూడా కంట్రోల్ చేశారు. ఇవి ప్రక్షాళన చేయడం అంటే. ఈ 2000 మంది ఉన్నారు అంటే కనుక 2000 మందితో ఈ వైసీపీ నాయకుడైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ ఏమన్నా చేపించే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? వీళ్ళ ఆలోచనలే అలా ఉంటాయి. ఎంతసేపటికి డైవర్షన్ చేసి ఇబ్బందులు పెట్టి ఏదో రకంగా కొంతమందిని వాడుకొని అక్కడక్కడ వీళ్ళే సృష్టించి ఏమీ జరగకపోయినా అంతా మంచిగా జరుగుతున్నా ఎక్కడో చోట ఒక పాలల్లో విషం వేసినట్టుగా విషబొట్టుని చల్లి విషాన్ని చల్లి ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని బొస్టు పట్టించాలని, రాష్ట్రం వాళ్ళు పరిపాలించిన 5 ఏళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రజలు, అంత ఇబ్బందుల నుంచి మేము బయటకు వచ్చాం, మేము స్వేచ్ఛగా బతుకుతున్నాం అని చెప్పని అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మళ్ళీ అదేవిధంగా
ఏదో ఒక విధంగా ఆలోచన చేసి ప్రతి విషయం మీద ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు చేసి విష ప్రచారం చేసే ప్రయత్నం వాళ్ళు మానుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పోలీసులు గుడ్డలు ఒప్పదీస్తా అని మాట్లాడుతుంటే, మరోవైపు వాళ్ళ మాజీ ఎంపీ మాజీ సీఐ అయినటువంటి గోరంట్ల మాధవ్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడినే కొట్టడానికి వచ్చి పోలీసుల మీద దాడి చేసిన పరిస్థితి చూసాం. ఇదంతా జగన్మోహన్ రెడ్డి పోలీసుల ఆత్మధైర్యాన్ని దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు అంటారా? 100% పోలీసుని అతను ఆ రోజున ఏ విధంగా అయితే మభ్యపెట్టి మాటలు చెప్పి ఆస్తులు రాసిస్తామని చెప్పని ఎట్లయితే ఆయన ప్రభుత్వంలో వాడుకున్నాడో, అదేవిధంగా ఈ రోజున కూడా ప్రభుత్వం ప్రక్షాళన చేస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది లేకుండా అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి తరుణంలో పోలీసుల్ని డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఇట్లాంటి ఆలోచన చేయడం. ఆయన జగన్మోహన్ రెడ్డి అట్లా బట్టలు ఇప్పదీస్తాను అనే మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం. ఏదైనా ఆయన మాట్లాడే మాట ప్రతి మాట గౌరవంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా ఉండాలి తప్పక ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం అనేది ఆయన ముఖ్యమంత్రిగా ఆయన్ని మనం ఏమని వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అట్లాగే గోరంట్ల మాధవ్ అనేవాడి గురించి నేనైతే మాట్లాడడానికి పెద్ద ఇష్టపడట్లేదు. ఎందుకంటే అతను ఆ రోజున మాట్లాడినటువంటి మాటలు ప్రజలందరూ చూశారు. ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే, అతను అనంతపురం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అంత గలీజుగా ఎక్కడ వచ్చి ఏదో పోలీసులను మభ్యపెట్టి పోలీసులను ఇబ్బంది పెట్టి ఏదో పోలీసుల సమక్షంలో నేను పోలీసుని కదా లేకపోతే నేను ఎంపీని కదా అని మాట్లాడడం అనేదే చాలా దురదృష్టకరం. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే, మరి అదే రోజు ఏదైతే ఈ శుద్ధపూస కబుర్లు చెబుతున్న వైసీపీ నాయకులందరూ మేము అసలు ఎవరిని ఏం విమర్శించలేదు అని చెప్తున్న వైసీపీ నాయకులు, మరి అదే రోజు గోరంట్ల మాధవ్ నారా లోకేష్ గారి గురించి మగవాళ్ళకే బావా కాదు ఆడవాళ్ళకి అక్క కాదు అంటూ లోకేష్ గారి గురించి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? మరి దాన్ని లోకేష్ గారి గురించే కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించే కాదు, అతనికి విలువలు తెలియనటువంటి వ్యక్తి. విలువలు అనేవి తెలియకుండా అతను ఏదో ఆ రోజున ఏదో జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే తిట్టేవాళ్ళని లేకపోతే వీళ్ళకు అనుకూలంగా మాట్లాడేవాళ్ళని ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడో దాంట్లో భాగమే ఈయన గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి తిట్టితేనే జగన్మోహన్ రెడ్డి నాకు ఎంపీ సీట్ ఇస్తాడు లేదా ఎమ్మెల్యే సీట్ ఇస్తాడని చెప్పి రాజకీయాల్లోకి వద్దామని చెప్పి ఆయన పోలీసుగా ఉండి దాన్నే నమ్ముకొని వచ్చాడు కనుక అదే నిజం. ఆ విధంగా తిట్టడం అనేది పరిపాటిగా అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తి. అతని జీవితం అలానే ఆ తిట్లుతోనే పోవడం తప్పక అతను మళ్ళీ కూడా ఇంకెప్పుడు కూడా రాజకీయాల్లో రాణించే ప్రసక్తే లేదు. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఏదైతే గతంలో గమనించాం మనం, మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా మత ఘర్షణలు లేచిన సందర్భం అయితే గమనించాం. మరి అలాంటి ప్రయత్నాలే వైఎస్ఆర్సీపీ చేస్తుందనుకోవచ్చు అంటారా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు? అలాగే చేసే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎవరు కూడా అంత అమాయకంగా లేరు. ఇంత ముందులాగా అందరూ కూడా ఈ రోజున తెలివిగా వ్యవహరిస్తున్నారు, పుస్తకాలు చదువుకుంటున్నారు, అన్ని న్యూస్లు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మత ఘర్షణలో గతంలో లాగా ఈ రోజున మత ఘర్షణలకైతే అవకాశం ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. తప్పకుండా అందరూ ఎవరి ప్రయోజనాల కోసం ఈ రోజున అందరూ చదువుకున్నారు. పిల్లలందరూ బ్రహ్మాండంగా అంతకుముందు అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఎవరో విష ప్రచారం చేస్తే ఆ విషాన్ని నమ్మి ఆ రోజున మత కళలోకి దారి తీసినాయి. ఈ రోజైతే అలాంటి పరిస్థితులు అయితే ఉంటాయని నేను అనుకోవట్లేదు.